హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తరుమ. ఈరోజు మనం సొగస్చూడు తరుమలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనం పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్ చూస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను మీకు డిఫరెంట్గా డిజైనర్ డ్రెస్సెస్ అండ్ హాఫ్ శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి డ్రెస్సెస్ అండ్ హాఫ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు విద్యా గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మేడం. ఈరోజు మనం 2 వెరైటీస్ చూద్దాము, డ్రెస్సెస్ అండ్ హాఫ్ శారీస్. ఫస్ట్ ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? డ్రెస్సెస్ మేడం. డ్రెస్సెస్ అంటే పార్టీ వేర్ డ్రెస్సెస్ రెగ్యులర్ డ్రెస్సెస్? పార్టీ వేర్ డ్రెస్సెస్. పార్టీ వేర్ టోటల్ గా. ఓకే, ఫస్ట్ డ్రెస్ మనం పీచ్ కలర్ మేడం. ఇది ఓకే, రెడ్ కూడా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. నెట్టెడ్ మెటీరియల్ ప్లస్ మనకి ఫ్లోర్ లెంత్ వచ్చిందండి. ఈ డ్రెస్ వచ్చేసరికి టోటల్ గా మనకి నెట్టెడ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాము. షోల్డర్ పార్ట్ బోట్ నెక్ టైప్ లో, చౌకర్ నెక్ టైప్ లో మనకి హై నెక్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా గోల్డ్ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చేసి ఇక్కడ నెట్టెడ్ మెటీరియల్ మీద ఆల్రెడీ మనకి థ్రెడ్ వర్క్ తో కొంచెం ట్రాన్స్పరెంట్ ఉండేటట్లుగా తీసుకున్నారు. దాని కింద చూసినట్లయితే లోపల మనకి షిమ్మర్ మెటీరియల్ యాడ్ చేసి ఈ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీతో ఒక ఫ్లవర్ డిజైన్ అలాగే మ్యాంగో డిజైన్ తో సిల్వర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే 3 కలర్స్ కాంబినేషన్ కనిపిస్తుంది మనకి. షోల్డర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్, ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా టోటల్ గా మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్, రెడ్ అలాగే పీచ్ కలర్ మిక్స్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. ఫ్లోర్ లెంత్ ఇచ్చారు. ఫుల్ పార్టీ వేర్ డ్రెస్. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు టోటల్ గా అన్ని లైన్స్ కూడా. కాకపోతే ఏంటంటే సైజెస్ లో మనకి వేరియేషన్ అనేది చూపించారనమాట. కింద కొంచెం బ్రాడ్ గా, ఆ తర్వాత కొంచెం స్మాల్ సైజింగ్, తర్వాత కొంచెం స్మాల్, ఇట్లా మనకి సైజెస్ లో వేరియేషన్ చూపించారు. చూడడానికి సింపుల్ గా ఉంది కానీ కలర్ మాత్రం బ్రైట్ అవ్వడం వలన ఫుల్ పార్టీ వేర్ లుక్ కనిపిస్తుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎలా ఇచ్చారో చూద్దాం. సేమ్ కలర్. ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ కలర్ లెగిన్స్ అలాగే గోల్డ్ కలర్ చున్నీ అవైలబుల్ ఉంది కాబట్టి సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తీసుకున్నట్లయితే కనుక మనం ఏ డ్రెస్ మీద కన్నా కూడా వేసుకోవచ్చు. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక మనం గోల్డ్ కలర్ ట్రై చేయొచ్చు. కానీ ఈ డ్రెస్కి మాత్రం లెగిన్స్ వచ్చేసరికి సేమ్ ఇచ్చారండి. అంటే చుడీ లెగ్స్ టైప్లో ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషనే. ఇక్కడ కూడా మనకి సేమ్ డ్రెస్ ఏదైతే ఉందో అదే నెటెడ్ మెటీరియల్. 4 సైడ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ అనేది క్రియేట్ చేశారు అంటే చున్నీ పార్ట్లో. ఈ డ్రెస్ కాస్ట్ 3590. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3590 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఫ్రంట్ లుక్ ఎలా ఉందో మనకి బ్యాక్ కూడా సేమ్ ఇచ్చారండి. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంది. 3590 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. పీకాక్ బ్లూ కలర్. పీకాక్ బ్లూ కలర్. ఓకే, ఇది కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్లే వచ్చింది. ఇది కూడా మనకి బోట్ నెక్ స్టైలే తీసుకున్నారు. ఈ డ్రెస్ లో చూసినట్లయితే మనకి బోట్ నెక్ తీసుకుని పైన బోట్ నెక్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్, సిల్వర్ కలర్ స్టోన్స్ అలాగే మనకి గోల్డ్ కలర్ కుందన్స్ అండ్ బీడ్ వర్క్ తో మనకి స్టైలిష్ గా ఈ షోల్డర్ పార్ట్ సైడ్ నుంచి కూడా అంటే మనకి హ్యాండ్స్ పార్ట్ ఎక్కడైతే వస్తుందో హ్యాండ్స్ పార్ట్ మొత్తం 3 సైడ్స్ కూడా ఇటు వన్ సైడ్ పైన అంతా కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసరికి లోపల షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు. అంటే వేరియేషన్ అనమాట. పైన ఉన్నటువంటి చౌకర్ నెక్ కి మనకి షోల్డర్ పార్ట్ కి వేరియేషన్ చూపించడం కోసం లోపలంతా కూడా మనకి స్కిన్ కలర్ లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ షిమ్మర్ మెటీరియల్ తీసుకుని దానిపైన మళ్ళీ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన టోటల్ గా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా వేరియేషన్ కనిపించే విధంగా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఈ షోల్డర్ పార్ట్ అనేది బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ కనిపిస్తుందండి. కంటిన్యూ చేశారనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే వేరియేషన్ అంటే స్టోన్ వర్క్ అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఓన్లీ లైన్స్ వైజ్ గా మనకి షిమ్మర్ గోల్డ్ కలర్ మెటీరియల్ ని యూస్ చేశారు. 4 లైన్స్ లాగా సైజెస్ లో వేరియేషన్ చూపించారు. టాప్ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది. షోల్డర్ మొత్తం కూడా మనకి డిజైనర్ షోల్డర్ పార్ట్ ఇచ్చారు. బాటమ్ అండ్ చున్నీ సేమ్ కలర్ మేడం. సేమ్ అంటే డ్రెస్ కలర్ ఏదైతే ఉందో మెయిన్ కలర్ అదే కలర్ కాంబినేషన్. గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కలర్ వేసుకోవచ్చు. సేమ్ నెటెడ్ మెటీరియల్ చున్నీ ఇచ్చారు. 2 సైడ్స్ మాత్రం మనకి కింద దామన్ పార్ట్ లో ఏదైతే గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ 3890 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జార్జెట్ మెటీరియల్ మేడం. ఓకే, మెటీరియల్ చేంజ్. జార్జెట్ మెటీరియల్. ఇంతకుముందు మనం నెటెడ్ మెటీరియల్ చూసాము. ఇది వీట్ కలర్ లో ఉన్నటువంటి జార్జెట్ మెటీరియల్ టాప్ అండి. మొత్తం అంతా కూడా మనకి కలీజ్ టైప్ లో తీసుకున్నారు. ఫస్ట్ మనం నెక్ పార్ట్ చూద్దాం. నెక్ పార్ట్ చూసినట్లయితే జార్జెట్ మెటీరియల్ కి టోటల్ గా ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ తో వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. కాంట్రాస్ట్ అనమాట. అంటే క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ అనేసరికి ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి నెమలి పింఛంకి ఎలా అయితే పింఛాలు ఉంటాయో సేమ్ అదే టైప్
టైప్లో మనకి చుట్టూ అంతా కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్, లోపలంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ కుందన్ వర్క్ చేసి కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా నెక్ పార్ట్ అంతా కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు. అదే మనకి సింగిల్ థ్రెడ్ వర్క్తో మనకి చిన్న చిన్న బుటీస్ లాగా కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ అండ్ షిమ్మర్ మెటీరియల్తో ఉన్నటువంటి చిన్న బెల్ట్ పార్ట్ కూడా క్రియేట్ చేశారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్తో ప్యూర్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నారు. అది కూడా మనకి చిన్న చిన్న కలీజ్ ఇచ్చారు. పైన అంతా కూడా మనకి డార్క్ కలర్ హెవీగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడంతా కూడా ఎటువంటి వర్క్ చేయలేదు, మొత్తం కూడా మనకి ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే షిమ్మర్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్, పైన మనకి నెక్ పార్ట్లో బ్లాక్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకుని సేమ్ మ్యాచింగ్ ఉండే విధంగా ఇచ్చారు. తర్వాత మనకి ఒక 3 లైన్స్ బెల్ట్ పార్ట్లో ఎలా అయితే మనకి షిమ్మర్ మెటీరియల్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకున్నారో సేమ్ అదే టైప్లో ఇక్కడ కొంచెం బిగ్ సైజ్లో వచ్చే విధంగా దామన్ పార్ట్ ఇచ్చారనమాట. టోటల్ డ్రెస్ మొత్తం మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఫ్రంట్ ఎలా అయితే ఉందో మనకి సేమ్ బ్యాక్ కూడా నెక్ పార్ట్ అంటే రౌండ్ నెక్ వరకు తీసేసి మిగిలిన బుటీస్ ఏవైతే ఉన్నాయో ఆ బుటీస్ని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ చేశారు. మరి ఈ డ్రెస్కి బోటమ్ అండ్ చున్నీ ఎలా వచ్చిందో చూద్దాము. డ్రెస్ కలర్ మేడం, మనం బ్లాక్ కూడా వేసుకోవచ్చు కాంట్రాస్ట్ కావాలనుకున్నట్లయితే. ఇక్కడ మాత్రం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సేమ్ డ్రెస్ మెటీరియల్ ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామో టాప్ సేమ్ ఫ్యాబ్రిక్తో మనకి చున్నీ అనేది ఇచ్చారనమాట. 2 సైడ్ బోర్డర్స్, 2 సైడ్స్ మాత్రం మనకి షిమ్మర్ మెటీరియల్ అంటే కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి షిమ్మర్ మెటీరియల్తో చిన్న పైపింగ్ ఇచ్చారు. టోటల్ డ్రెస్ ఇది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 3890. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 3890 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెట్టెడ్ మేడం, నెట్టెడ్ మెటీరియల్ బ్లాక్ కలర్. అవును, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్లోర్ లెంత్ డ్రెస్ అండి. ఇది వచ్చేసరికి టోటల్గా మనకి నెక్ పార్ట్ మొత్తం స్టోన్ వర్క్ యాడ్ చేశారు. ఎక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ అనేది ఇవ్వకుండా హెవీగా స్టోన్ వర్క్, అలాగే మనకి జరీ వర్క్ కూడా యాడ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. అంటే డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ ఉంటుంది. దానిపైన అంతా కూడా స్టైలిష్గా ఉండే విధంగా క్రీపర్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫ్లవర్ లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా మనకి నాట్ స్టిచ్ ఉంటుంది జరీతో. లోపల ఫిల్లింగ్ అంతా గోట్ వర్క్ అంటే గోల్డ్ కలర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ గోట్ వర్క్ ఇచ్చారు. స్టోన్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా సిల్వర్ కలర్ స్టోన్ తీసుకున్నారు. అలాగే పైన నెక్ పార్ట్ కి వచ్చేసరికి గోట్ వర్క్ అనమాట, గోల్డ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. తర్వాత కింద దామన్ పార్ట్ చూసినట్లయితే పైన మనకి స్టోన్ వర్క్ లో 2 కలర్స్ అయితే యూస్ చేశారో, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్. సేమ్ అవే కలర్స్ కాంబినేషన్ తో మనకి లైన్స్ వైజ్ గా డివైడ్ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ లైన్ ఒకటి, గోల్డ్ కలర్, మళ్ళీ అగైన్ సిల్వర్ కలర్, ఇట్లా మనకి లైన్స్ వైజ్ గా తీసుకొచ్చారు. కొంచెం బ్రాడ్ గా ఉండే విధంగానే మనకి దామన్ పార్ట్ ఇచ్చారు. ఫ్రంట్ మొత్తం స్టోన్ వర్క్ కనిపిస్తుంది కదా. బ్యాక్ కూడా మనకి ఒక సింగిల్ ఫ్లవర్ని కొంచెం బిగ్ సైజ్లో తీసుకుని ఇట్లా స్టోన్ వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ నెక్ పార్ట్లో. బాటమ్ వచ్చేసరికి సేమ్ బ్లాక్ కలర్. చున్నీ చూసినట్లయితే సేమ్ నెట్టెడ్ మెటీరియల్కి చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు షిమ్మర్ మెటీరియల్తో. అలాగే 3/4 స్లీవ్స్ కూడా ఇచ్చారు. షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోవచ్చు, ఫుల్ కావాలంటే ఫుల్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 8490. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్కి అవైలబుల్. నెక్స్ట్ వెరైటీ జార్జెట్ మెటీరియల్. జార్జెట్ మెటీరియల్ ఎల్లో కలర్, మంచి బ్రైట్ కలర్ అండి. దానికి బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో టోటల్గా మనకి డిజైనింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన గోట్ వర్క్ అండ్ పిటాయి వర్క్, సీక్వెన్స్ వర్క్తో ఒక చిన్న స్టైలిష్గా ఉన్నటువంటి బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత ప్లెయిన్ బోర్డర్ గోల్డ్ కలర్ ఉంటుంది. మధ్యలో మనకి స్టైలిష్గా ఉండే విధంగా ఎల్లో కలర్ మీద మల్టీ కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్తో బటన్స్ లాగా ఇచ్చారు. మధ్యలో బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ యూస్ చేసిన కలర్స్ ఏంటంటే రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఎక్కువ కనిపిస్తుంది కదా. సో అదే కలర్ కాంబినేషన్తో మనకి హ్యాండ్స్ పార్ట్లో వన్ సైడ్ మాత్రం మనకి ఇట్లా కర్వ్ వచ్చేటట్లుగా వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు బ్లూ కలర్. దానిపైన రెడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ లైన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి నెక్ పార్ట్ అండి. మిగిలిన పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ నుంచి కలీజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ డ్రెస్కి. పైన మనకి ఏ 2 కలర్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయో అంటే బ్లూ అండ్ రెడ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ మిస్ అవ్వకుండా మనకి దామన్ పార్ట్లో కూడా యాడ్ చేశారు. బిగ్ సైజ్లో వెల్వెట్ మెటీరియల్ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, దాంట్లో సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ హెవీ బోర్డర్. దానిపైన ఇంకొక కలర్ వచ్చేసరికి ఇంతకు ముందు మనం నెక్ పార్ట్లో ఏదైతే చూసామో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్కి పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ బోర్డర్, ఆ బోర్డర్ని యాడ్ చేశారు. దీనికి బాటమ్ అండ్ చున్నీ ఎల్లో కలర్, సేమ్ కలర్స్ ఇచ్చారు. ఎల్లో కలర్ బాటమ్ అండ్ ఎల్లో కలర్ చున్నీ. దీనికి 2 సైడ్స్ మాత్రమే మనకి చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. కాంట్రాస్ట్ కావాలనుకున్నట్లయితే కనుక సపరేట్గా మనకి చున్నీస్ అండ్ బాటమ్స్ అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఎలివేట్ అవుతున్న పార్ట్ వచ్చేసరికి డిజైనింగ్లో బ్లూ కలర్ కాబట్టి. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 2990.
2990 రూపీస్కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. జార్జెట్ మేడం, రెడ్ కలర్. రెడ్ కలర్ జార్జెట్, మిర్చి రెడ్. అవును. ఇది వచ్చేసరికి నెక్ పార్ట్ అండి. బ్లాక్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ మెటీరియల్ పైన యాంటిక్ కలర్ కాంబినేషన్. ఇది సిల్వర్ కాదు, అలాగే గోల్డ్ కలర్ కాకుండా కొంచెం డల్ ఫినిషింగ్తో ఉండే విధంగా యాంటిక్ కలర్ కాంబినేషన్తో షోల్డర్ పార్ట్ మొత్తం కూడా చాలా హెవీగా ఇచ్చారు. ప్లస్ బటన్స్ చూసినట్లయితే మధ్యలో మీకు గోల్డ్ కలర్, చుట్టూ అంతా కూడా డ్రెస్ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అది మనకి ఒక థ్రెడ్ లైన్ లాగా తీసుకున్నారు. ప్లస్ నెక్ పార్ట్ చూసినట్లయితే లోపల పిటాయి వర్క్ అలాగే కుందన్ వర్క్తో ఒక సర్కిల్ అండ్ ఫ్లవర్ పెటల్స్ లాగా ఇచ్చారనమాట, ఒక బోర్డర్ లాగా. ఇక్కడ మనం నెక్ పార్ట్ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి హ్యాండ్స్ పార్ట్ లో కూడా వస్తుంది. ఫ్రంట్ ఏదైతే డిజైన్ కనిపిస్తుందో సేమ్ డిజైన్ మనకి బ్యాక్ కూడా ఇచ్చారు. అలాగే మనకి అడ్జస్ట్ చేసుకునే థ్రెడ్స్ కూడా చాలా స్టైలిష్గా, అంటే 3 కలర్స్ వేరియేషన్, రెడ్ కలర్, గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మెటీరియల్ పైన గోల్డ్ కలర్ డిజైనింగ్ ఉన్నటువంటిది మనకి బెల్ట్స్ టైప్లో డిజైన్ చేశారనమాట. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫుల్ కలీజ్ ఉంటుంది, ప్లెయిన్ మెటీరియల్ తీసుకున్నారు, జార్జెట్ మెటీరియల్. దానికి కింద వచ్చేసి దామన్ పార్ట్లో ఇంతకుముందు పైన షోల్డర్ పార్ట్లో ఏ డిజైన్ అయితే చూసామో కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ డిజైన్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సేమ్ మిడిల్లో ఇచ్చేసి అటు ఇటు కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ గోల్డ్ కలర్ బోర్డర్ యాడ్ చేశారు. దీనికి చున్నీ అండ్ బోటం సేమ్ రెడ్ కలర్ బోటం ఇచ్చారు. అలాగే చున్నీ కూడా మనకి సేమ్ కలర్ చున్నీ, 2 సైడ్స్ మాత్రమే ఇట్లా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 4490. 4490 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి ఫ్లోర్ లెంత్ డ్రెస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ మేడం. అంటే ఇప్పటివరకు మనం డ్రెస్సెస్ చూసాం కదా, ఇప్పుడు హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ గ్రీన్ కలర్. ఓకే, ప్యారెట్ గ్రీన్ కలర్ స్కర్ట్ పార్ట్, ఫుల్ అంబ్రిల్లా కట్ వచ్చింది. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాము. టోటల్ డ్రెస్ కలర్ కాంబినేషన్ వచ్చేసి స్కర్ట్ పార్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఎక్కువ కనిపిస్తుంది. దానికి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా మనకి బ్లూ కలర్ రా సిల్క్ మెటీరియల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని కాటన్ థ్రెడ్ వర్క్ అండ్ సాఫ్ట్ నక్కీతో మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట బెల్ట్ పార్ట్లో. మిగిలిన పార్ట్ అంతా కూడా స్మాల్ సైజ్ కలీస్ తీసుకున్నారు, ఎక్కడ కూడా ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద బోర్డర్ చూసినట్లయితే పీచ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ చిన్న బోర్డర్ యాడ్ చేశారు. దాని తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ వచ్చారు. ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ చూసామో సాఫ్ట్ నక్కీ డిజైన్ సేమ్ అదే బోర్డర్. తర్వాత మళ్ళీ అగైన్ గ్రీన్ కలర్. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా గ్రీన్ కలర్, క్రీమ్ కలర్, సాఫ్ట్ నక్కీ, అలాగే మనకి మొత్తం కూడా బ్లూ కలర్ అవుట్లైనింగ్తో కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి మ్యాంగో డిజైనర్ బోర్డర్ని టోటల్ సర్కిల్ పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. దీనికి ఓనీ అండ్ బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాము. బ్లౌజ్ వచ్చి సెమీ స్టిచ్. ఓకే, గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్, అలాగే బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం డిజైన్ చూసామో అదే బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ప్లస్ గోల్డ్ కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారు. ప్యారెట్ గ్రీన్ కలర్ స్కర్ట్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తోనే మనకి 3/4 స్లీవ్స్ యాడ్ చేశారు. ప్లస్ బోర్డర్లో అంటే బెల్ట్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో అదే మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. బ్యాక్ నెక్ కూడా ఫుల్ డిజైనర్ బ్యాక్. ఓకే, ఓనీ బ్లూ కలర్. ఓకే, అంటే కింద దామన్ పార్ట్లో మనం బోర్డర్స్ యాడ్ చేసిన చోట అవుట్లైన్ అంతా బ్లూ కలర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో మనకి టోటల్గా నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు 2.5 మీటర్స్. తర్వాత వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్, గోల్డ్ కలర్ అండ్ బెల్ట్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి 3 సైడ్స్ యాడ్ చేశారు. ఇది మాత్రం హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారనమాట. కింద దామన్ పార్ట్లో బోర్డర్లో ఏదైతే మ్యాంగో డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారో అది ఓన్లీ 1 సైడ్ మాత్రమే వస్తుంది. ఈ హాఫ్ శారీ కాస్ట్ ఎంత ఉంది? 4290. ఈ హాఫ్ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4290 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ శారీ మేడం. హాఫ్ శారీ లెమన్ ఎల్లో అండ్ సంపంగి కలర్ మిక్స్ ఉంటుందండి. కలర్ ఫుల్ బ్రైడల్ కలెక్షనా? అవును మేడం. టోటల్ బ్రైడల్ కలెక్షన్, చాలా హెవీ లుక్ ఉంది, ఫుల్ పార్టీ వేర్. బెల్ట్ కూడా చాలా హెవీగా ఇచ్చారు, డబుల్ బెల్ట్ టైప్లో ఇచ్చారు. సంపంగి కలర్ కాంబినేషన్ స్కర్ట్ పార్ట్కి రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దీనిపైన మనకి 2 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నటువంటి బోర్డర్ అనేది యాడ్ చేశారు. పైన టోటల్గా మనకి పిటాయి వర్క్తో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది. కింద చూసినట్లయితే లోపల సాఫ్ట్ నక్కీ డిజైన్ ఇచ్చారనమాట. డబుల్ బోర్డర్ టైప్లో ఒక బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఈ పార్ట్ చూసినట్లయితే సంపంగి కలర్ కాంబినేషన్, టోటల్గా 0 సైజ్ నెటెడ్ మెటీరియల్ సాఫ్ట్ నెట్ తీసుకున్నారు. కలీజ్ స్టైల్లో ఉంటుంది. ప్రతి ఒక్క కలీజ్లో కూడా కింద నుంచి స్టార్ట్ చేసి కింద బోర్డర్ నుంచి టచ్ చేసి పై వరకు కూడా ఎక్కువ మనకి థ్రెడ్ వర్క్ అనేది ఎక్కడ కనిపించకుండా స్టోన్ వర్క్తో బాగా హైలైట్ అయ్యే విధంగా ఇచ్చారు. దీనికి లోపల కూడా ఇన్నర్ పార్ట్లో ప్లెయిన్ ఇవ్వకుండా బనారస్ మెటీరియల్ ఆల్రెడీ రెడ్ కలర్తో అవుట్లైన్ థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్ డిజైనర్ మెటీరియల్ ఇచ్చారు. సో ప్లెయిన్ కనిపించకుండా దీనిలో నుంచి ఆ ఎంటీ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి డిజైన్ కూడా ఇట్లా ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఈ స్కర్ట్ పార్ట్లోంచి
కింద దామన్ పార్ట్ కూడా చాలా హెవీగా ఇచ్చారండి. పైన మనకి బెల్ట్ పార్ట్లో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కదా, అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్తో డబుల్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ ఎక్స్ట్రా మనకి ఈ షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పర్ల్ వర్క్ అండ్ కుందన్ వర్క్తో ఉన్నటువంటి మ్యాంగో డిజైనర్ బోర్డర్ని కూడా యాడ్ చేశారనమాట. కింద మనకి పర్ల్స్ అండ్ గోల్డ్ కలర్తో బాల్స్ డిజైన్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ బ్లౌజ్ ఎల్లో మేడం, మనకి లోపల బ్రొకేట్ చూసాం కదా. ఓకే, బనారస్ మెటీరియల్. లోపల ఇన్నర్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మెటీరియల్, అంటే సేమ్ అదే ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. దీనికి ఓనీ పింక్ మేడం. పింక్. బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ చేశారో ఆ డిజైనర్ బోర్డర్ని మనకి ఇది 4 సైడ్స్ ఉంటుందా, 2 సైడ్స్? 4 సైడ్స్ మేడం. హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇట్లా హెవీ బోర్డర్ ఉంది. ఓకే, ఈ బోర్డర్ అనేది 4 సైడ్స్ కామన్గా ఇచ్చారు. కానీ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా మనకి పర్ల్స్తో ఏదైతే ఇంతకుముందు మనం దామన్ పార్ట్లో చూసామో హెవీ బోర్డర్, ఈ బోర్డర్ని యాడ్ చేశారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 10,190. ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి 10,190 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ హాఫ్ సారీస్ శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వెరైటీ హాఫ్ సారీ మేడం. హాఫ్ సారీ. ఓకే, ఇది డిఫరెంట్ ప్యాటర్నా? అవును మేడం. లేయర్స్ టైప్లో ఉంది. 2 కలర్స్ కాంబినేషన్ 2 లేయర్స్ లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి జంపింగ్ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలరే ఉంటుంది బెల్ట్ పార్ట్ అంతా కూడా. దీంట్లో డిజైనింగ్లో థ్రెడ్ వర్క్లో అనేది మనకి వేరియేషన్ చూపించారు. ఒకటి వచ్చేసరికి మొత్తం రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది, ఇంకొకటి ఫుల్ కాంట్రాస్ట్లో షైనింగ్ వచ్చే విధంగా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి బెల్ట్ పార్ట్. మిగిలిన ఈ లేయర్, రెడ్ కలర్ లేయర్ ఏదైతే కనిపిస్తుందో చాలా స్మాల్ సైజ్ కలీజ్ లాగా ఒక లేయర్ లాగా తీసుకున్నారనమాట. ఇది కూడా మొత్తం ఫుల్ కింద వరకు కూడా కాకుండా హాఫ్ వరకు మాత్రమే ఇచ్చారు. ఈ హాఫ్ ఎడ్జ్లో వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో పిటాయి వర్క్తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు స్టైలిష్గా. ఈ కింద లేయర్ అనేది నార్మల్ స్కర్ట్ పార్ట్ లాగా ఉంటుంది. మనకి బనారస్ మెటీరియల్లోనే కొంచెం కాటన్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఆల్రెడీ వీవింగ్లోని. దానిపైన కూడా మనకి షిమ్మర్తో ఒక చిన్న డాట్ టైప్లో డిజైన్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే కొంచెం హెవీగానే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. పైన మనకి జంపింగ్ బోర్డర్ ఏదైతే ఉందో బెల్ట్ పార్ట్లో సేమ్ అదే టైప్లోనే కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో వచ్చే విధంగా ఇంకొక బోర్డర్ లాగా తీసుకున్నారనమాట. బెల్ట్ పార్ట్లో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్లో ఇచ్చారు ఇక్కడ కూడా. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? ఓనియన్ బ్లౌజ్. బ్లౌజ్ మనకి సేమ్ ఇందాక లోపల క్రీమ్ కలర్ ఏదైతే ఇచ్చారో అదే మెటీరియల్. ఓకే, క్రీమ్ కలర్ మెటీరియల్ ఇచ్చారు కదండి సెకండ్ లేయర్లో, సేమ్ అదే ఇచ్చారు. ప్లస్ బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి చిన్న బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కంటిన్యూ చేశారు. దీనికి ఓనీ షిఫాన్ ఓనీ మేడం. షిఫాన్ షేడెడ్ కాదా? 2 కలర్స్ ఇచ్చారు. షేడెడ్ కాదు, కాకపోతే ప్యాచ్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. క్రీమ్ కలర్ కాంబినేషన్ ఓనీ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో ఏదైతే మనం చూసామో ఆ డిజైన్, అలాగే గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఇది 4 సైడ్స్ వస్తుందా? ఓకే, 1 సైడ్ మేడం. హ్యాంగ్ అయ్యే పార్ట్ ఇట్లా రెడ్ కలర్ వస్తుంది. ఓకే, ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2,890. 2,890 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ. హాఫ్ సారీ. ఇది కూడా పార్టీ వేరా? అవును మేడం, బ్రైడల్. బ్రైడల్ కలెక్షన్. డార్క్ బ్లూ, రిమ్ బ్లూ కలర్ కాంబినేషన్. ప్లస్ మనకి పైన వచ్చేసరికి ఫిష్ కట్ మోడల్ వచ్చిందండి. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే రెడ్ కలర్ మీద గోల్డ్ కలర్తో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అంటే కుందన్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చికెన్ వర్క్ అంటారు కదా, చిన్న చిన్న డాట్స్ టైప్లో, అంటే లీవ్స్ లాగా. దానిపైన ఆల్టర్నేట్ లైన్స్లో జిగ్జాగ్ లైన్స్, ఆల్టర్నేట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి గోల్డ్ కలర్ కుందన్ ఇచ్చారు. ఈ కింద చూసినట్లయితే మనకి కలీజ్లోనే ఎక్కువ గేర్ వచ్చే విధంగా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన రెడ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్తో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. తర్వాత కింద చూసినట్లయితే మనకి చాలా స్టైలిష్గా ఉండే విధంగా కొంచెం హెవీగా కనిపించే విధంగా బిగ్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్తో. దీనికి బ్లౌజ్ అండ్ ఓనీ బ్లౌజ్ వచ్చి హెవీగా వస్తుంది, సెమీ స్టిచ్. ఓకే, హెవీ గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్లూ కలర్ స్కర్ట్ పార్ట్ కాబట్టి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ కూడా రెడ్ కలర్ అండ్ పర్ల్ కలర్ కాంబినేషన్తో మొత్తం పర్ల్స్తోనే డిజైన్ చేశారనమాట. ఫ్రంట్ ఎలా అయితే ఉందో మనకి బ్యాక్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే మనకి స్కర్ట్లో ఏదైతే డిజైన్ ఉందో చిన్న చిన్న లీఫ్ వర్క్ డిజైన్, అదే డిజైన్ ఇచ్చారు. ప్లస్ ఎడ్జ్లో మనకి బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ని ఇచ్చారు. 3/4 హ్యాండ్స్. దీనికి ఓనీ ఏ కలర్? రెడ్ కలర్. అంటే ఫుల్ కాంట్రాస్ట్. అంటే 3 పీసెస్ కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ అండి. బ్లూ కలర్ స్కర్ట్ పార్ట్ ఉంటుంది, గోల్డ్ కలర్తో బ్లౌజ్ ఇచ్చారు, రెడ్ కలర్తో టోటల్ ఓనీ పార్ట్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో అదే ఉంటుంది. అలాగే కింద బోర్డర్లో పర్ల్ వర్క్తో వచ్చినటువంటి బోర్డర్ని 2 సైడ్స్ ఉంటుంది. ఇది 1 సైడ్ మేడం. హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 6,590.
6,590 రూపీస్కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. హాఫ్ సారీ మేడం, కొంచెం డిఫరెంట్ ఇది. ఓకే, పీచ్ కలర్. అవును, ఇది ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్. ఓకే, ఇది కూడా మనకి లేయర్ మోడలా? అవును, లేయర్ మోడల్ వచ్చింది. సైడ్ మనకి కందోలి పట్టు సారీస్కి మనం కందోలి పెడతాం కదండి, అదే టైప్లో మనకి ఒక కార్నర్లో ఇట్లా డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాము. ఇది వచ్చేసరికి పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి స్కర్ట్ పార్ట్. దీనికి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్తో బెల్ట్ పార్ట్ ఇచ్చారు. ఇక్కడ వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి వన్ సైడ్ వస్తుంది. ఆ తర్వాత ఒక లేయర్ లాగా చిన్న చిన్న కలీజ్తో బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. తర్వాత ఎడ్జ్లో అంటే హాఫ్ పార్ట్ వరకు మాత్రమే ఇది కవర్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ గోల్డ్ కలర్ బెల్ట్ పార్ట్ ఉంటుంది. లోపల లేయర్ చూసినట్లయితే టోటల్గా మంచి బ్రైట్ కలర్ ఉన్నటువంటి పీచ్ కలర్ ఇచ్చారు. అదంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి కూడా కలీజ్ లాగా వస్తుంది. దీనిపైన ఏంటంటే ఈ బ్లూ కలర్ వచ్చేసరికి ఫుల్ డిజైనర్ ప్యాటర్న్ అనమాట. ఇట్లా కింద దామన్ పార్ట్ చూసినట్లయితే చాలా హెవీగా ఇచ్చారండి. బ్లూ కలర్ కాంబినేషన్ కనిపించే విధంగా బ్యాక్గ్రౌండ్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా సాఫ్ట్ నక్కి, అలాగే పీచ్ కలర్, తర్వాత గోల్డ్ కలర్తో కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత అగైన్ మళ్ళీ సేమ్ గోల్డ్ కలర్ బోర్డర్ అనమాట. దీనికి బ్లౌజ్ అండ్ ఓని సెమీ స్టిచ్ బ్లౌజ్ మేడం. ఓకే, చాలా బాగుంది. బ్లూ కలర్ వచ్చేటట్లుగా ఇచ్చారు ఎక్కువ. ఇది టోటల్గా మనకి బ్లూ కలర్ ఎక్కువ కనిపించే విధంగా ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్ యూస్ చేశారు. నెక్ పార్ట్ మొత్తం కూడా పీచ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. తర్వాత అగైన్ ఇంతకుముందు మనం బెల్ట్ పార్ట్లో అంటే కందోలి ఆ ప్లేస్లో ఏదైతే మనం చూసామో ఇట్లా హిల్స్ టైప్లో క్రీమ్ కలర్ పైన బ్లూ కలర్ ఫ్లవర్ డిజైన్ సేమ్ అది ఎడ్జ్లో ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫుల్ డిజైన్ ఉంటుంది. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి పీచ్ కలర్ కాంబినేషన్తో మొత్తం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ 3/4 స్లీవ్స్ వచ్చే విధంగా ఎడ్జ్లో వచ్చేసరికి రిస్ట్ దగ్గర చిన్నగా గోల్డ్ వర్క్ అంటే గోల్డ్ కలర్తో. దీనికి ఓనీ ఏ కలర్ ఇచ్చారు? పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్, మంచి బ్రైట్ కలర్. ఇది వచ్చేసరికి ఇంతకుముందు మనం చూసాం దామన్ పార్ట్లో సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. 4 సైడ్స్ కూడా ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే ఉంటుందండి ఈ బోర్డర్ అనేది. ఈ బోర్డర్ని ఇంతకుముందు మనం దామన్ పార్ట్లో చూసాము. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? హాఫ్ సారీ కాస్ట్ 5,490. 5,490 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ శ్రీపర్ణయ సారీ సెంటర్లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే విద్య గారు, మీ షోరూంలో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ అలాగే హాఫ్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి డిజైనర్ డ్రెస్సెస్ అండ్ హాఫ్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీపర్ణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.